మరొక దైవజనుడు కూడా అంతే, ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రమాదంలోకి వెళ్ళిపోద్ది ఓడ. ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. కొంచెం ముందుకెళ్తే రాతి తిప్పలు ఉంటాయి, రాతి తిప్పలు అవి తగిలితే ఓడ బద్దలైపోతుంది. అటు వెళ్ళకూడదు. ఇంకొకెళ్ళి లాగితే అటుపక్క నరమాంస భక్షకులు ఉండేటువంటి జీవి, అటు వెళ్ళకూడదు. రాతి తిప్పలు తగిలితే ఓడ పగిలిపోయేది ఖాయం. ఓడ ఆ దిక్కుకు పోతే వాళ్ళ చేతుల్లో మాంసాహారం అయిపోయేది ఖాయం. ఇప్పుడు ఏం చేయాలా? ఆ ఓడలో దైవజనుడు, బహుశా హడ్సన్ టేలర్ అనుకుంటా దైవజనుడు, ఆయనేనా సంథింగ్, హడ్సన్ టేలరే కదా, రైట్, ఆయనే హడ్సన్ టేలర్ అనే దైవజనుడు. ఏమంటే వినండి, జాగ్రత్తగా వినండి, మైండ్లో తీసుకోండి. బాగా అలవాటు అయిపోయాం వినటానికే. దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోవటం అనే ముఖ్యమైన సంగతి వదిలేశాం. భక్తులకి, ఆనాటి ఆ యోధులకి, ఆ కార్యాలు చూసిన వారికి, ప్రస్తుతం మనకి తేడా ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కాదు అనే దేవుని మాట, ప్రతి మాటని తీవ్రంగా తీసుకున్నారు వాళ్ళు. అందుకే వారికి రిజల్ట్ కూడా తీవ్రంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవటం వదిలేశారు. తీవ్రంగా వింటున్నారు కానీ తీవ్రంగా తీసుకోవట్లే. మీరు చెప్పండి, నేను ఏమన్నాను ఇప్పుడు? తీవ్రంగా రోజుకు 3-4 ప్రసంగాలు వింటున్నారు కానీ అందులో విషయాలని తీవ్రంగా తీసుకోవట్లా. వారు వినుటకు మట్టుకు విందురు కానీ గ్రహింపకుందురు అన్నాడు. దేవుడు నీకు అందించినటువంటి మాటలు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రసంగం వినక్కర్లా. ఒకవేళ నీకు అంత ఓపిక ఉంటే విని, ఇబ్బంది లేదు. కానీ దేవుడు నీకు మొదట పలికినటువంటి కొన్ని సంగతుల విషయంలో నువ్వు తీవ్రంగా తీసుకోవటం నేర్చుకుంటే, తర్వాత ఇంకా ఏవేవి తీసుకోవాలో ఒకటొకటి మొత్తం నీకు ఓపెన్ చేస్తాడు దేవుడు. కానీ ఈరోజు విస్తారంగా ఉపదేశం అందుతుంది కానీ ఆ మాటల్ని తీవ్రంగా తీసుకొని, నేను ఎందుకు ఈ పాయింట్ మిస్ అయ్యాను, నేను ఎందుకు దీన్ని ఆచరణలో పెట్టట్లేదు అనే విషయాన్ని వదిలేశాను. దాన్ని కానీ కలిగి ఉండగలిగితే, దాన్ని వివేచించగలిగితే, ఆ పాయింట్ను పట్టుకోగలిగితే నీకు అసాధ్యమైనది ఉండదు. హడ్సన్ టేలర్ గారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు హడ్సన్ టేలర్ గారు అందులో ఉన్నాడు, ఆ దైవజనుడు అందులో ఉన్నాడు. ఈ ఉన్నోళ్ళందరికీ చావు ఖాయం అనిపించింది. సో ఆయన ఏమన్నా సలహా చెప్తాడేమో, ఆయన ఏమన్నా చేస్తాడేమో, దైవభక్తుడు కదా. ఇప్పుడు ప్రమాదంలో బాగా తారస్థాయికి పోయినప్పుడు ఇక దేవుడే కదా దిక్కు. డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చి 2 పోయినాయి, ఇక బోటమే అన్నప్పుడు, లేకపోతే గుండె పూర్తిగా ఖరాబ్ అయిపోయింది, ఇక బోటమే, లేదా లివర్ మొత్తం పూర్తి ఖరాబ్ అయిపోయింది, ఇక బోటమే అన్న బాగా డేంజర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు కదా దేవుడు కనపడేది. అప్పుడు దాకా డాక్టరే దేవుడు, నువ్వే దేవుడు. నేను చేయగలిగింది ఏముందమ్మా, మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఇక నేను చేయగలిగింది ఏం లేదన్నప్పుడు ఏడున్నాడు దేవులాడంటారా సేవకుడు. క్లైమాక్స్లో చాలామంది కోరిక అంటే తెలిసిందని తీసుకెళ్ళి ఆ చాలా మన దగ్గర పడేయండి. వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? అన్న ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడేమో అని. అంటే క్లైమాక్స్లో ఇక దేవుడే దిక్కు, వాళ్ళలో కూడా వీళ్ళకి దేవుడే దిక్కు. ఇక క్లైమాక్స్లో ఏమన్నారు తెలుసా? మీరేమైనా చేయగలరా, మీరేమైనా చెప్పగలరా? దేవుని భక్తులు కదా, మీరేమైనా చేయగలరా, మీరేమైనా చెప్పగలరా? తెరచాపలన్నీ కట్టేసి ఉన్నాయి. ఆయన ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏం జరగాలి అని. గాలి బ్రేక్ అయిపోయింది, సముద్రం మీద గాలి తోలట్లేదు, ఈ ఓడ ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళే తీరులో కానీ మనం గమనించినట్లయితే డేంజర్ జోన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది దిశ మారాలి, ఇది వెళ్ళే త్రోవ మారిపోవాలి. అది మారాలంటే గాలి కావాలన్నాడు. వెంటనే హడ్సన్ టేలర్ గారు అన్నారు, ఓకే గాలి కావాలి, గాలి దేవుడు పంపిస్తాడు, ఆ తెరచాపలు విప్పండి అన్నాడు. గాలి తోలేటప్పుడు తెరచాపలు విప్పితే అర్థం ఉంది కానీ అసలు గాలి అనేదే మొదలు కాకుండా తెరచాపలు విప్పుతూ ఉంటే కామెడీ కదా. వాళ్ళందరూ ఒకరు చూసుకొని అంత భయంలో కూడా నవ్వుకున్నారు. గాలి లేని తెరచాపలు ఎలా? తెరచాపలు అంటే తెలుసా? ఎండి చేపలు అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. తెరచాప అంటే పడవ మీద ఒక క్లాత్ ఉంటుంది కదండి, గాలిని బట్టి ప్రయాణం చేయటానికి ఆ తెరచాపల్ని వాడేవాళ్ళు. తెరచాప కాదు, తెరచాప. ఓకే రైట్.
తెరచాప వంటి జీవితం లోక ప్రేమ సుడుల మధ్యలో నలు దిశలా కృంగుతున్న వేళ, తెరచాప వంటి జీవితం లోక ప్రేమ సుడుల మధ్యలో నలు దిశలా కృంగుతున్న వేళ, నిజమైన నీ ప్రేమతో నన్ను నీదరికి చేర్చినావే, నిజమైన నీ ప్రేమతో నన్ను నీదరికి చేర్చినావే. ఏనాటిదో ఈ బంధం నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమే నా జీవితం, ఊహించలేదు ఎన్నడూ. దేవునికి మహిమ. ఆ పాటలో ఉంటుంది తెరచాప, తెరచాపలు విప్పితే నేను ప్రార్థన చేస్తా అన్నాడు. సార్ గాలి రాకుండా ఎందుకు సార్ అవి విప్పడం? అది చాకిరి అనమాట, పెద్ద తెరచాపలు ఆయన్ని విప్పాలి, చాకిరి చేయాలా. మళ్ళీ గాలి తోలేదనుకో హాస్యం, ఆయన ఎవరో చెప్పాడు మీరందరూ ఇదో చాకిరి పెట్టారు చూడండి చుట్టూ సనుక్కుంటా చూడతారు. మళ్ళా అదిగో ఫోటో వేసాడు చూడండి. ఆయన ఒకటే చెప్పాడు, నేను చెప్తాను, ప్రార్థన చేస్తాను, తెరచాపలు విప్పండి అన్నాడు. సరే వాళ్ళు ఇబ్బంది పడకుండా విప్పారు. ఈయన మోకాళ్ళ మీదకి వెళ్ళాడు. కాసేపటికి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమనో తెలుసా, హడ్సన్ టేలర్ గారు ఇక చాలు ఆపండి అని, మనకు కావాల్సినంత గాలి తోలింది, ఓడ ఒక దరికి చేరింది, ఇక చాలు ఆపండి, ఇక చాలు, ఇంకా తోలిందండి ఇంకో డేంజర్లోకి వెళ్ళింది, ఇక చాలు. అప్పుడు మోకాళ్ళ మీద నుంచి లేచాడు. హడ్సన్ టేలర్ దేవుడే కదా మన దేవుడు, జార్జ్ ముల్లర్ దేవుడే కదా మన దేవుడు, ప్రకృతిని అంత అద్భుతంగా శాసించాడండి. సముద్రం మీద ఉన్న మంచును అడ్రస్ లేకుండా చేశాడు. ఒక భక్తుడు ప్రార్థిస్తే, మరొక భక్తుడు ప్రార్థిస్తే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతే గాలిని తోలేట, అప్పటిదాకా రెల్లు కూడా కదలనంత స్తబ్దమైపోయినటువంటి వాయువుని ప్రచండ వాయువు వీచేటట్టు చేశాడు. ఆయనేనా మన దేవుడు? మరి మన విషయంలో ఎందుకండి, మన విషయంలో ఎందుకండి కార్యాలు? ఒకటేనండి, వారికి మనకి, అపోస్తల కార్యాల్లో వారికి మనకి, మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులకి మనకి ఉన్న వ్యత్యాసం రౌండ్ కంప్లీట్గా అట్లా. అది ఎన్నో విషయాలు దేవుని ముందు పెడుతున్నాం కానీ పెట్టిన ప్రతి విషయంలో రౌండ్ కంప్లీట్ చేయటల్లా. అక్కడ సాతాను కుట్ర జరుగుతుంది, అది పాయింట్. మరి ఇప్పుడు నువ్వు వరుసగా రౌండ్లు చూడతా ఉంటే వాడు ఊరుకుంటాడా? ప్రతిదీ చుట్టేసే, రౌండ్ చుట్టేసే, అసాధ్యమైనది లేకుండా అన్నీ చేసుకుంటా పో, నేను చూస్తూ ఉంటాను అని ఊరుకుంటాడా? వాడు తెచ్చే దాడులన్నీ విశ్వాసానికి ఆపోజిట్లోనే తెస్తాడని చెప్పాడు. ఆ విశ్వాసాన్ని పరిపూర్ణంగా రౌండ్ చుట్టకుండా అడ్డగించి కట్టింగులు పెట్టడానికి వాడు నిరంతరం కృషి చేస్తాడు. అందుకే అపవాది వేసే అగ్ని బాణాలకి విశ్వాసమును డాల్ను అడ్డం పెట్టమన్నాడు. విశ్వాసాన్ని డాల్తో పోలిస్తే డాల్కి ఆపోజిట్లో వచ్చే బాణాలు ఏంటి? అవిశ్వాసం, సందేహం. విశ్వాసం ఇంటూ మీకు దండం పెడుతుందో తెరిచి చెప్పండి, నీరసమా? నిశ్చయం, నిశ్చయం ఇంటూ అనిశ్చయం లేక సందేహం. దేవునికి మహిమ. విశ్వాసం అనే దానికి ఆపోజిట్లో వాడు వేస్తున్న బాణాలు ఏంటో తెలుసా? అయ్యే అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గములే అడ్డుకొని ఆర్పివేయుచున్నది అని. బాణాలను అడ్డుకునేది ఖడ్గం కాదు, డాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము అని పాడుతున్నాం కదా. కొద్దిగా ఆలోచించండి, బాణాలు వేస్తా ఉంటే ఖడ్గం తాపగలమా? మరి ఎట్లా రాశారో ఏమో ఆ పాట. అట్టెందుకు రాశారండి? మళ్ళీ ఆయన కొడతాడు, ఎందుకు వచ్చిన గొడవ? మా ఒక బ్రదర్ పాడాడు,
యేసు వైపు చూచుచు పందెములు ఓపికతో పరిగెత్తుదు అనే పాటలో వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని ఆ పాటలో అంటాడు, అపవాది అగ్ని పొదిని ఆర్పివేయుదాం, ఆత్మలో ప్రతి సమయం ప్రార్థించుద్దామని. అందులో కూడా ఈ 2 పాయింట్లు మెన్షన్ అవలా. కానీ ఎఫెసీ పత్రిక 6లో దేవుడు చూపించాడు, విశ్వాసమను డాలు నువ్వు పట్టుకో, అపవాది వేసి అగ్ని బాణాలని ఆర్పుటకు. చూడు ఆ వచనం చదువు, 6వ అధ్యాయము 15వ వచనం. ఇంకొంచెం మనసులో చదువుకోమ్మా, దగ్గరకు తీసుకొని మైకు చదువు తల్లి. 6వ అధ్యాయం 14వ వచనం. 6:14 గంట ఎఫెసీ పత్రిక. లైవ్లో ఉన్నోడు కూడా బాగా వింటారుగా, వినండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అది విషయం. విశ్వాసం ఇంటూ రైట్. విశ్వాసానికి ఆపోజిట్లో వచ్చే అన్నీ ఏంటి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. విశ్వాసం అనే డాలుకి ఎదురుగా వచ్చి ఆపోజిట్లో వచ్చాయని ఏంటి? అదే వాడి ఆయుధం. సందేహం, అనుమానం, రోగం. దేవా స్వస్థపరచని నిరంతరం ప్రార్థన చేస్తావు, కానీ లోపల ఒకటి నాటేస్తాడు వాడు. ఎంతోమంది తెచ్చారు, నువ్వు బతుకుతా ఏంది, నువ్వు అన్నీ ఏదో నీ భ్రమ కాకపోతే వచ్చిందే మామూలు రోగమా? కొంతమంది నా చేత ప్రార్థన చేయించుకుంటే నాకే చూస్తుంటారు, ఇది మామూలు కాదన్నా, చాలా పెద్దది. ఇక నాకు కన్ఫామ్, నాకున్న విశ్వాసం కూడా చెడగొట్టింది ఆ ముక్కుతో. దేవునికి స్తోత్రం కలుగును కాక. నాకున్న విశ్వాసం కూడా చెడగొట్టేసింది ఆ మాటతో. ఇంకేం చేసేది నేను? ఇక ఆత్మానందం పరమానందం అన్నట్టు ఇక ఆమె చేతి ప్రభావం నాకు ఇప్పుడు చేసుకుని ఆయన సహాయం చేయరు. ఏ సునావులో గద్దించేది రోగాన్ని ముందు ఏమన్నా డౌట్ తీసే ప్రభా. డౌట్ పోతే రోగం పోయింది. ఏ విషయమైనా ఇక ఇదే వర్తిస్తుంది. ఇంకొక విషయం కూడా ఇందు మూలంగా మీకు చెప్పాలండి. అపవాది చేస్తున్న భయంకర మోసం ఏంటంటే, దేవుని శక్తిని, దేవుని కార్యాలని, దేవుని బలముని, దేవుని జ్ఞానముని, దేవుని ప్రేమని సందేహించేటట్టు నీ విషయంలో వాడు నీకు ప్రేరణ కలిగించి వాడు చేసేటువంటి కీడుల విషయంలో బాగా నమ్మేటట్టు చేస్తున్నాడు సైతానుగాడు. దేవుడైనా సైతానైనా మన మీద పని చేయాలంటే మన దగ్గర విశ్వాసం అనేది ఒకటి కావాలి. దేవుని శక్తి మనలో పనిచేయాలన్నా విశ్వాసమే ఆధారం. అందరూ చెప్పండి. ఇంత నీరసంగా అబ్బా ఎంత బాగా చెప్పారు. సైతాను శక్తి మన మీద పనిచేయాలన్నా కూడా విశ్వాసమే వాడికి కూడా ఆధారం. తెలుసా మీకు? మనలో ఏర్పడిన విశ్వాసాన్ని ఆధారం చేసుకుని వాడు శోధించేది. మనలో ఏర్పడిన విశ్వాసాన్ని ఆధారం చేసుకునే దేవుడు మనలో క్రియ చేసేది. ఎంతమందికి అర్థమైంది? సైతానుగాడు మనలో పనిచేయాలన్నా కూడా ఏది ఆధారం? దేవుడు పనిచేయాలన్నా డౌట్ లేదుగా. ఇప్పుడు దేవుని మీదేమో సందేహాలు పుట్టించి వాడు చేసే కార్యాల మీద మహానమ్మకం పుట్టించాడు. చాలా మూవీస్లో చూసారా మీరు? దయ్యాల సినిమాలన్నింటిలో దెయ్యమే హీరో. దయ్యాల సినిమాలన్నింటిలో దెయ్యమే హీరో. దాన్ని ఎంత హైలైట్ చేసి చూపిస్తాడంటే ఇక దానికి అసాధ్యమైన ఏముండవు. అందులో దెయ్యం పాస్టర్లను కూడా కొడుతుంటాయి. సేవకుడు కూడా సిలువు పట్టుకుని గడగడగడగడలు ఆడుతూ ఉంటాడు. గందరగోళం అయిపోతుంటుంది, చంపేస్తూ ఉంటుంది, ఎట్లెట్లో చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అనుకున్నా? మనలో సందేహం, అనుమానాలు పుట్టించడానికి, దయ్యాన్ని గొప్పగా చూపించి దేవుణ్ణి తక్కువగా చూపించే ఒక కుట్ర అది. మనుషుల దగ్గర నుంచి వినబడే మాటలు కూడా అయ్యే. మనుషుల దగ్గర నుంచి వినబడే మాటల్లో కూడా ఈ విషయం ఉంటుందండి. జాగ్రత్తగా వినాలి. నీ చెవికి వినబడుతున్న ప్రతి మాట అది దేవుని నుండి వస్తుందా, దేవ వ్యతిరేకమైన పరిస్థితుల నుండి వస్తుందో గమనించుకోవాలి, వివేచించుకోవాలి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నీ చేతనే నమ్మిస్తాడు.
నువ్వు ఆశిస్తున్నవి నీకు దక్కవు అని, నువ్వు అనుకున్నవి నీకు జరగవు అని నీ చేతనే నమ్మిస్తాడు. నమ్మించి నీ చేతనే విశ్వాసం ఉంచిపిచ్చి దాన్నే ఆధారం చేసుకుని అధికారికంగా వస్తాడు నీ దగ్గరకు. వాడు ఏబు దగ్గరకు వచ్చేటప్పుడు ఈ తంతే ఉపయోగించాడు వాడు. సాతాను ఏబు దగ్గరకు వచ్చేటప్పుడు ఇదే తంతును ఉపయోగించి ఎంటర్ అయ్యాడు. ఏ తంతు తెలుసా? చక్కని భార్య ఎంతో ప్రేమగా ఉంది. ఈ ప్రేమ చివరి దాకా ఉంటుందా? మధ్యలో రివర్స్ అయిద్దేమో. 10 మంది పిల్లలు అద్భుతంగా ఉన్నారు. చివరి దాకా ఉంటారో మధ్యలో ఓడతారో ఏమో. ఎవరికో అట్టెందుకు అనుకుంటాడు. ఏబు ఎలాంటోడు? న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఏబు వంక పెడుతున్నావా అంటారా? ఏబే చెప్పాడు, నేను చెప్పలా. ఇంతమంది దాసదాసీ జనాంగం, ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు, పశువులు, విస్తారమైన ఆస్తి ఉంది. ఒక రాజులాగా ఉన్నాను. ఇదంతా ఉంటుందో ఊడిద్దో. పిల్లలకేమన్నా ఇద్దేమో. వినండి, పిల్లలకేమన్నా ఇద్దేమో, పిల్లలకేమన్నా ఇద్దేమో, పిల్లలకేమన్నా ఇద్దేమో. ఏం నమ్ముతున్నా? అయిద్దేమో, అయిద్దేమో, అయిద్దేమో. చివరికి అయిద్ది. అప్పుడేమంటే తెలుసా? నేను ముందే అనుకున్నా. నేను ముందే అబ్బాబాబాబా ఎంత బాగా సపోర్ట్ చేశా సైతానికి. ముందే అనుకుందంట. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఏదో ఒకటి అయిద్ది, ఏదో ఒకటి అయిద్ది. ఇది ప్రతి విషయానికి వర్తిస్తుంది. సేవకు కూడా వర్తిస్తుంది. అబ్బో మన వల్లగాలి, మన కష్టంలే, అబ్బో మనకు సాధ్యం కాలే, మనకి ఎంతవరకు వెళ్ళే. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతవరకు పరిధి గీసుకుంటావో ఆ పరిధి వరకే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. ఎంతవరకు నువ్వు పరిపూర్ణంగా విశ్వసించగలుగుతావో అంతవరకే దేవుడు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నేను ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నీ విశ్వాసానికి తక్కువ చేయడు, నీ విశ్వాసానికి మించి కూడా దేవుడు చేయడు. ఇది ఫస్ట్ టైం కూటమి. ఇక్కడ విశ్వాసాన్ని ప్రయోగించే అవకాశం నాకు లభించింది. ఒక సాహసోపేతమైన అడుగు. ఈ ఊరు తెలీదు, ఇది నాకే కొత్త, మీకు ఇంకా కొత్త. రతన్ రాజ్ పాస్టర్ గారు ఉన్నాడు ఇక్కడ, పుట్టినోడు ఉన్నాడా? పొద్దున్న వచ్చిన ఉన్నాడా? అదిగో ఆయన ఇక్కడ స్థానికుడు. నాకు ఈ ఊరు కొత్త, ఈ ప్రదేశం కొత్త, మీకు ఇంకా కొత్త. ఈ ప్రదేశానికి వచ్చి మా ఊరు వదిలిపెట్టి, అక్కడ మందిని వదిలిపెట్టి, అక్కడ పొలాలన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూటం, ఇంత తతంగం అంటే కైసా హోతా హే జరా సోచో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలి? తప్పనిసరిగా విశ్వాసమే కావాలి. ఎట్లా సాధ్యం? ఏమో నాకది కష్టం, కానీ విశ్వాసంతో నేను అడుగేస్తే నా దేవునికి సమస్తము సాధ్యం. జాగ్రత్త, పొదుపుగా శక్తి వినియోగం చేయండి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ పందిళ్ళని నేర్పిస్తుంటే వేసేవాళ్ళకు డౌటు, వీడు ఏందో మమ్మల్ని ఈంతున్న పందిళ్ళు, ఈ కర్రలన్నీ నాటిపిస్తా ఉన్నాడు, సాగొడుతున్నాడు. ఇంత అవసరమా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి ఎంతవరకు ఒక పరిధిని నియమించి సిద్ధపరిచానో అంతవరకు నా దేవుడు నింపుతా ఉంటాడు. అది విషయం.